ఇక్కడ నేను ఇన్విజిబుల్ వేస్తున్నాను కాబట్టి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి ఒకేసారి అంటే 4 వరుసలు కలిపి కుట్టు అయితే వేయట్లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వరుసలో వేస్తున్నాను. చూడండి, ఇలా మెయిన్ క్లాత్ పైన వేసుకొని లైనింగ్ భాగాన్ని చుట్టూలా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా ఒకటి అటాచ్ చేసుకున్నాం కదా. సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక దాన్ని కూడా వేసుకోవాలి. జస్ట్ రైట్ భాగం చూపిస్తున్నాను. చూడండి, ఇలా సరి చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇలా మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఇలా 2 వరుసలు పట్టేసుకోండి. చూసారా, ఇలా 2 వరుసలు పట్టేసుకొని సీదా భాగం అంటే మెయిన్ క్లాత్ అనేది కిందికి ఉండాలి, లైనింగ్ అనేది పైకి ఉండాలి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ కటింగ్ అనేది పెట్టాం కదా, గుర్తు కోసము అక్కడి నుంచి వేసుకుంటూ రావాలి. కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, నేను సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. మనం ఎప్పుడు కానీ ఆడికాడికి అస్సలు కట్ చేయొద్దు, సేఫ్టీ కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఉల్టా సైడు అంటే రాంగ్ సైడ్ తిప్పి చూపిస్తున్నాను. చూడండి, ఇది మనకి సీదా భాగం కదా, అంటే కరెక్ట్ సైడు. ఓకే, ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అంటే ఉల్టా సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఖర్చు భాగం ఉంది కదా, ఈ ఖర్చు భాగము లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ చివరి భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఖర్చు భాగం అనేది లోపలికి వెళ్ళి ఇప్పుడు దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది 2-3 రకాలుగా వేసుకోవచ్చు. అన్నిట్లోకెల్లా ఇది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఓకేనా, బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి తిప్పడం అదంతా ఏం చేయకండి. అది కొంచెము అంటే ప్రాసెసింగ్ అన్నమాట, అది కొంచెం టైం టేకింగ్. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఖర్చు భాగం అనేది లోపలికి పోనిచ్చి ఈ షేప్ బెల్ట్ యొక్క 2వ చివరి భాగాన ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మీరు కాస్త అటు ఇటు వేసారనుకోండి ముడత వస్తుంది, గమనించండి. ఎక్కువ లాగద్దు, లాగితే ముడత వస్తుంది అనమాట. ఇలా నిదానంగా సరి చూసుకోండి. చూసారా, ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఇక్కడ మీకేమైనా ఎక్కువ తక్కువ వస్తే తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇన్విజిబుల్ డాట్స్ అనేవి కూడా ఏ విధంగా వేయాలో చెప్పాను. మీరు ఎవరైనా వీడియో చూడకపోయినట్లయితే కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, మనకి కొంచెం ఎక్కువ వచ్చింది కదా, దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం దారపోగులు వచ్చాయి, దీన్ని ఇలా కట్ చేసి కొంచెం లెవెల్ చేస్తున్నాను. నేను సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చెప్పాను కదా, దాని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఇలా మనము రైట్ సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మనము లెఫ్ట్ సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు దీనికి రివర్స్ వస్తుందన్నమాట. ఇక మీకు వేసింది చూపిస్తున్నాను, రైట్ సైడ్ రాంగ్ సైడ్. చూసారు, ఇక్కడ మనకి 2 వైపులా నీట్ ఫినిషింగ్ అని.